హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సరిత కిచెన్. సో ఈరోజు వచ్చేసి మనము సింపుల్గా నాటుకోడి సాంబార్ అండ్ నాటుకోడి లివర్ ఫ్రై సో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూపిస్తా. సో మనం ఫస్ట్ వచ్చేసి మసాలా అయితే ప్రిపేర్ చేసుకునేది. మసాలా ప్రిపేర్ చేసుకోవడానికి కావాల్సిన ఐటమ్స్ అని ఇప్పుడు చూపిస్తా. సో చూడండి, అల్లం వెల్లుల్లి తీసుకున్న, కొబ్బరి, ఆనియన్ అండ్ కొంచెం పుదీనా. సో ఇప్పుడు అల్లం వెల్లుల్లి వచ్చేసి మనము ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. సో పచ్చివాసన పోయేంత వరకు ఫస్ట్. సో ఇప్పుడు అల్లం వెల్లుల్లి ఇలా వేయించుకున్న తర్వాత సో కొబ్బరి, ఆనియన్ కూడా వేసేసి వేయించుకోవాలి. సో కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఆనియన్స్ అండ్ కొబ్బరి, అల్లం వెల్లుల్లి 4 మనం బాగా ఆయిల్లో అయితే వేయించుకోవాలి. సో చూడండి, ఇలా బాగా వేయించుకోవాలి. సో ఇలా వేయించుకున్న తర్వాత సో ఫైనల్గా కొంచెం పుదీనా కూడా తీసుకున్నాం కదా, పుదీనా కూడా వేసేసి ఆయిల్లో వేయించుకోండి. సో ఇలా పుదీనా కూడా వేయించుకున్న తర్వాత మనము సో ఇప్పుడు ఇవన్నీ ఇలా వేయించుకున్నాం కదా మనము. సో ఇప్పుడు మనం మసాలా ఎంత తీసుకోవాలనేది నేను ఇప్పుడైతే చూపిస్తా. సో చూడండి, కచ్చాబచ్చా దంచుకున్న వట్టిమిర్చిని, సో కారం పౌడర్ బదులు ఇలా తీసుకోండి వట్టిమిర్చిని. సో చెక్క, లవంగి, పసుపు అండ్ ధనియా పౌడర్, సో 4 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ కూడా తీసుకున్నా. సో చూడండి, ఇలా మసాలా అయితే ప్రిపేర్ చేసి పెట్టుకున్నా ఇవన్నీ. సో ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసేసి ఆవాలు వేసిన తర్వాత మనము సో చూడండి, ఆవాలు ఇలా వేగిన తర్వాత సో నేను ఇప్పుడు ఫైనల్గా నాటుకోడి చికెన్ని వేసేసి సో ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి చికెన్ని. సో బాగా సో వాటర్ అంతా వెళ్ళిపోయేంత వరకు చికెన్ని ఆయిల్లో బాగా వేయించుకోవాలి ఇలా. సో మంచిగా వాటర్ అనేది అంతా వెళ్ళిపోవాలి. సో కనీసం ఒక 5 మినిట్స్ అయినా ఇలా చికెన్ని ఆయిల్లో వేయించుకోవాలి. అప్పుడే మనకు చికెన్ స్మెల్ అనేది ఉండదు. సో చూడండి, ఇలా మనము బాగా వేయించుకున్న తర్వాత సో ఇప్పుడు మనము కొంచెం పసుపు అండ్ కొంచెం సాల్ట్ వేసుకొని కూడా వేయించుకుందాం, కొంచెం టేస్ట్ అనేది బాగుంటుంది. సో కొంచెం పసుపు వేస్తున్నా అండ్ ఇలా వేయించుకునేసి కొంచెం సాల్ట్ కూడా వేసుకునిద్దాం. పసుపు వేసుకున్న తర్వాత సో కలర్ అనేది కొంచెం డిఫరెంట్ అనేది వస్తుంది. సో కొంచెం సాల్ట్ కూడా వేసేసి సో బాగా మిక్స్ చేసుకునేసేయండి. ఇలా పసుపు అండ్ సాల్ట్ వేయడం వల్ల సో కొంచెం డిఫరెంట్ టేస్ట్ అనేది ఉంటుంది అండ్ డిఫరెంట్ కొంచెం కలర్ అనేది వస్తుంది. సో ఇప్పుడు మనం మసాలా ప్రిపేర్ చేసుకున్నాం కదా, ఆ మసాలాని వేసేసి సో మసాలాను కూడా ఒక 5 మినిట్స్ అయితే ఆయిల్లో ఉడికించాలి, అప్పుడే టేస్ట్ అనేది బాగుంటుంది. సో ఇలా ఆయిల్లో మసాలాని మంచిగా ఒక 5 మినిట్స్ ఉడికించుకోవాలి, అలాగే వాటర్ పోయకుండా. సో చూడండి, ఇలా మసాలా ఉడికిన తర్వాత మనము ఇంకొకసారి ఇలా మిక్స్ చేసుకునేసి సో మీకు ఎంత కావాలో అంత వాటర్ అనేది తీసుకోండి. సో చూడండి, నేను వాటర్ని కూడా ఇలా వేసేసాను. సో మీ క్వాంటిటీ బట్టి వాటర్ అయితే తీసుకోండి. సో నేను కొంచెం వాటర్ తీసుకుంటున్నా. వాటర్ వేసేసి కొంచెం సాల్ట్ వేసుకొని సో మూత పెట్టేసి ఒక 5 విజిల్స్ వరకు ఉడికించుకుంటే సాంబార్ అయితే ప్రిపేర్ అయిపోతుంది గాయ్స్. సో ఇప్పుడు మనము లివర్ ఫ్రై ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తా. సో ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆవాలు వేసుకున్న తర్వాత ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి ఇలా కట్ చేసుకొని పెట్టుకున్నా. సో ఆనియన్స్, పచ్చిమిర్చి వేసేసి సో బాగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఆనియన్స్ని వేయించుకోవాలి. సో ఇలా ఆనియన్స్ వేగిన తర్వాత నేను 2 టమోటాస్ అయితే కట్ చేసి పెట్టుకున్నా. సో 2 టమోటాస్ కూడా వేసేసి బాగా వేయించుకోవాలి, టమోటాస్ కూడా బాగా. సో చూడండి, ఇలా టమోటాస్ వేగిన తర్వాత మనము కొంచెం పసుపు అండ్ కొంచెం సాల్ట్ వేసేసి సో ఇలా బాగా వేయించుకునేసేయండి. సో ఇలా బాగా వేయించుకున్న తర్వాత మనము లివర్స్ని అయితే మొదలే వాష్ చేసుకొని పెట్టుకున్నాం. సో వేసేసి సో ఈ లివర్స్ని కూడా మనము ఆయిల్లో మంచిగా వేయించుకోవాలి. సో స్మెల్ అంతా వెళ్ళేంత వరకు సో ఇలా బాగా ఆయిల్ అనేది పైకి వచ్చేంత వరకు వేయించుకోవాలి. సో చూసారు కదా, ఇలా అయితే మనం వేయించుకున్నాం. సో ఇంకోసేపు అయితే పెట్టేసి కొంచెం గరం మసాలా వేసుకున్నా. సో గరం మసాలా వేసేసి సో కోసేపు వేయించుకునేసేయండి. సో చూడండి, ఇలా ఆయిల్ అంతా పైనకి వచ్చిన తర్వాత మనము సో నేను మొదలే మసాలా అయితే ప్రిపేర్ చేసుకున్నాం కదా, ఆ మసాలాని సో కొంచెం అయితే వేస్తున్నా. సో మీరు మసాలా బదులు సో చికెన్ పౌడర్, రెడీమేడ్ చికెన్ పౌడర్ అయితే దొరుకుతుంది కదా, సో అది వేసుకోండి. సో మీకు ఇలా మసాలా వద్దు అనుకుంటే కనుక
సో చికెన్ పౌడర్ని వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకునేసి సో 5 మినిట్స్ ఉడికించుకుంటే లివర్ ఫ్రై అనేది ప్రిపేర్ అయిపోతుంది గైస్. సో ఒక 5 మినిట్స్ ఉడికించుకుంటే సో చూడండి ఇలా అయితే చికెన్ ఫ్రై కూడా ప్రిపేర్ అయిపోయింది. సో సింపుల్గా ఇలా మనం ఇంట్లోనే చికెన్ ఫ్రై అండ్ సో సాంబార్ కూడా చూడండి ఎంత మంచిగా సో ప్రిపేర్ అయిపోయిందో. సో సింపుల్గా మీరు కూడా ఇలా ప్రిపేర్ చేసుకోండి గైస్. సో ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో సో తప్పకుండా కామెంట్ చేయండి అండ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. సో బాయ్ గైస్, నెక్స్ట్ వీడియో అయితే కలుద్దాం.